వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వెర్షన్ వినకుండా, మెరిటియల్ ఇవ్వకుండా విచారణకు రావాలంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. విచారణకు రావాలి అంటూ స్పీకర్ ఇచ్చిన నోటీసులు రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్లో ఎమ్మెల్యేలు కోరారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు వెర్షన్ వినకుండా, మెటీరియల్ ఇవ్వకుండా విచారణకు రావాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. విచారణకు రావాలంటూ స్పీకర్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్లో ఎమ్మెల్యేలు కోరారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వెర్షన్ వినకుండా, మెటీరియల్ ఇవ్వకుండా విచారణకు రావాలంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. విచారణకి రావాలి అంటూ స్పీకర్ ఇచ్చిన నోటీసులు రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్లో ఎమ్మెల్యేలు కోరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్. స్వప్న, ఏపీ హైకోర్టులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తమ వెర్షన్ వినకుండానే మెటీరియల్ ఇవ్వకుండా విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చినట్టు పిటిషన్ లో పేర్కొన్నారు. నోటీసులు రద్దు చేయాలని చెప్పి పిటిషన్ లో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోరారు. ఇటు ఉండవల్లి శ్రీదేవి, అట్లాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, అంటే వీళ్ళందరూ కలిసి లంచ్ మోషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. స్వప్న, అంటే ఓవరాల్ గా అంటే ఇటు టీడీపీలోను అటు వైసీపీలోను మొత్తానికి అంటే ఇవాళ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం అంటే స్పీకర్ ఈ వైసీపీ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి. స్వప్న. థ్యాంక్ యూ రాజేందర్.